హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ఫలితాలు, మెరిట్ జాబితాపై పిఎస్సి కసరత్. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 27వ తారీఖు నాడు, రిజల్ట్స్ వచ్చేసి మార్చి 3వ తారీఖు నాడు. అందుకే గ్రూప్స్ రిజల్ట్స్ కూడా మార్చి 3 తర్వాతనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికార వర్గాల నుంచి అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక ఇప్పుడు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయలేకపోతున్నారు. ఇంత ముందుకు టీజీపీఎస్సీ మాత్రం మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేద్దామనుకుంది. బట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ అమల్లో ఉంది కనుక మనకు రిజల్ట్స్ వచ్చేసి మార్చి 3 తర్వాతనే డిక్లేర్ చేస్తామని పేర్కొంది. అయితే అభ్యర్థులు 6 పేపర్లో సాధించిన మార్కులను కలిపి 1:2 మెరిట్ జాబితాను కమిషన్ ప్రకటించనుంది. మెరిట్ జాబితాను ప్రకటించిన అనంతరం అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేస్తారు. ఒక్క పోస్టుకు 2 అయితే పిలవడం జరుగుతుంది. మీకు మెరిట్ జాబితాలో పేరు వస్తే కనుక నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషనే ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది తీసివేయడం జరిగింది కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా నియామకాలు అయితే చేపడతారు. ఇది అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.